సంక్రాంతి వస్తే మహిళలంతా పిండి వంటలు చేయడంలో బిజీ అయిపోతారు. కానీ ఒక చోట మాత్రం ఎడ్ల బండ్లపై పాత పంటల జాతర చేస్తారు. నెల రోజుల పాటు ఊరూరా తిరుగుతారు. ఇంతకీ ఏంటా జాతర, ఎందుకు ఆ సాంప్రదాయం? ఇదిగో బండెనక బండి కట్టి, జోడెడ్ల బండి కట్టి ఇలా జాతరకు బయలుదేరారు మహిళామణులు. కానీ ఇది దేవుడి జాతర కాదు, చిరుధాన్యాల విత్తనాల తిరునాళ్లివి. జాతి వంగడాల ఆనవాళ్లు కాపాడుకునేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మహిళా రైతులు చేస్తున్న ఉత్సవం ఇది. 25 ఏళ్లుగా పాత పంటకు కాపు కాస్తున్న అతివల సంబురం అంబరాన్నంటేలా సాగుతోంది. 25 ఏళ్ల క్రితం జహీరాబాద్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పడింది. చిరుధాన్యాల ఆవశ్యకతను తెలియజేసి వాటిని రైతుల చేత పండించడం ఈ సొసైటీ ఉద్దేశం. దీంతో జహీరాబాద్ చుట్టుపక్కల పల్లె రైతులకు విత్తనాలే దైవంగా మారాయి. ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండ్లతో రోజుకో ఊరు తిరుగుతూ ఆటపాటలతో పంటల ప్రాధాన్యాన్ని తెలియజేస్తారు. విత్తనాలను ఎలా కాపాడుకోవాలో పాటల రూపంలో చెబుతారు. ఈ నెల 14న సంగారెడ్డి జిల్లా వడ్డి గ్రామంలో పాత పంటల జాతర మొదలైంది. జహీరాబాద్, రాయకోట్ మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు చుడుతూ ఫిబ్రవరి 11న మాచునూరుతో ముగియనుంది. నా పేరు పూలమ్మ, మా ఊరు పస్తాపూరు. నేను గత DDSలో ఒక 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. మా ఆరోగ్యం మా చేతుల, అంటే మన చుట్టుపక్కల దొరికే చెట్ల మందులతోని ఎన్నో రకాల నొప్పులను మనం బాగు చేసుకోవచ్చు. అవన్నీ కూడా మన చుట్టే ఉంటాయి. కానీ అది ఎట్లా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఏమిటికి వాడాలి అని తెలియదు. అది తెలపడానికే ఈ యొక్క సంస్థ గత 40 సంవత్సరాలుగా పనిచేస్తుంది. రాగులు, కొర్రలు, అవిసెలు, జొన్నలు, సామలు, సజ్జలు, ఉలవలు, బొబ్బర్లు ఇలా ఏటా 40 రకాలు సాగు చేస్తున్నారు. ఈ సాగు చేసిన పంటలు చేతికి రాగానే ముందుగా విత్తనాలు సేకరిస్తారు. వాటిని సంప్రదాయ పద్ధతుల్లో భద్రపరుస్తారు. పంట సాగులోనూ సేంద్రియ విధానాలు అవలంబిస్తున్నారు DDS రైతులు. తాము సాగు చేస్తున్న పంట విధానాలను చెప్పి ఈ తరం రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. భూతాన్ని పండు కానీ ఒక్కటి చేస్తాం కారు కానీ అది నీ పండుగ నీవే చేసుకుంటావు. ఇట్లాంటి పండుగ చేసినప్పుడు ఊరు నిండా పండుగ ఉంటుంది. ఊరు నిండా భూతాలకి నైజాలు ఉంటాయి. మళ్ళా పంటలకు పండుగ అన్నమాట, రైతుల పండుగ ఇది. ఒక్కటి మనిషి చెప్పాలంటే నేను ఇంత కష్టం చెప్పగలను. ఇప్పుడు మీరు కొండపోయి 10 మందికి ఆ 10 మంది మీద నేర్చుకుంటారు ఈ జాతర గురించి, భూతాలి గురించి. ఇంత లాభం ఉంది, భూతాలు ఉంటేనే మనకు అన్నం ఉంది. కనుమరుగవుతున్న పాత పంటలను, సాగు పద్ధతులను పరిరక్షించేందుకు DDS మహిళా రైతుల కృషి నిజంగా అభినందనీయం.